పరిశుద్ధుడా, జీవగల తండ్రి, జీవాధిపతి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా మా యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల్లోనూ ఆరాధనలోనూ నాయన మీరు ముందుండి నడిపించి సమస్తము క్రమముగాను మర్యాదగాను జరిగించిన విధానమును బట్టి మీకు వందనాలు. కొద్ది సమయము అయోగ్యుడను అపాత్రుడను ఎన్నికలేనటువంటి వాడనైన నన్ను, ఏ మంచి నీతి పరిశుద్ధత లేని దౌర్భాగ్యుడనైన నన్ను కొద్ది సమయం మీ సిలువ చాటున మరుగు చేసుకొని మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించి కృప చూపించి సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, రండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి వారికి 7 బూరలు ఇయ్యబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. చాలండి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగము అక్కడ జరిగిన విషయం ఏంటో మనందరికీ తెలుసు. అపోస్తలుడును యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను గారు పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉన్నప్పుడు, బందీగా ఉన్నప్పుడు దేవుడు దర్శనమిచ్చి రాబో సంగతులను గురించి ఆయనను దర్శించినప్పుడు భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాల మీద దేవుడు తన చూచిన వాటిని, దేవుడు తనకు చెప్పిన వాటిని ఈ గ్రంథమందు రాశాడని మనందరికీ తెలుసు. అయితే ఆయన ఆత్మవశుడై పరలోక రాజ్యములోనికి వెళ్ళిన తర్వాత ఆయన చూసినటువంటి విషయాలను ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనిస్తాం. ఏమని చెప్తున్నాడు యోహాను గారంటే, ఆయన దర్శన రీతిలో ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఏం చూశాడంట? 7వ ముద్ర విప్పినప్పుడు నిశ్శబ్దంగా ఉండటం చూశాను అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు ఏమిటి, ఏం చెప్పాలి ప్రభువా ఈ ఉదయకాల సమయంలో, ఏం బోధించాలి అన్నప్పుడు నాకు ఒక తలంపు వచ్చింది. ఏంటి ఆ తలంపు అంటే, విశ్వాసులము యేసు ప్రభువుని ఎరిగిన మనము ఏ చిన్న మనం మాట్లాడినా ప్రార్థన చేయండి, మా కోసము ప్రార్థన చేయండి, మారు మనసు కోసము ప్రార్థన చేయండి, ఆరోగ్యం కోసము ప్రార్థన చేయండి, సమస్యల కోసము ప్రార్థన చేయండి, వివాహాల కోసము ప్రార్థన చేయండి, గృహము కోసము ప్రార్థన చేయండి. ఏదైనా సరే మన నోటికి ఏమొస్తుంది? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అయితే ప్రతి విషయము మనం ప్రార్థనపై ఆధారపడుతున్నాము, ప్రతి విషయాన్ని దేవునికి చెప్పాలనుకుంటున్నాము. అయితే మనము చేసినటువంటి ప్రార్థన అనగా యేసు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించి ఇంకా పరిశుద్ధులుగా ఉండి నీతిమంతులుగా ఉండి చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరిన తర్వాత దేవుడు మనకిచ్చే సమాధానము ఎలాగుంటుంది అనేటువంటి తలంపు. అంటే మనము చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరిన తర్వాత దేవుడు మనం చేసినటువంటి ప్రార్థనలకు సమాధానమిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి తలంపు. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో గమనిస్తే ఆయన చూసినప్పుడు 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇవ్వబడెను. ఒక 7 మంది దూతలు నిలవబడి ఉండుట చూశాడంట.
వారికి 7 బూరలు ఇవ్వబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి, ఈ 7 కాక ఇంకొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా, సింహాసనము ఎదుట ఉన్న, అంటే దేవుని యొక్క సింహాసనం ఎదుటనున్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై, అండర్లైన్ చేసుకోండి ఆ మాట. ఆయన చూస్తున్నది ఏమిటంటే, దేవుని సింహాసనం ఎదుట సువర్ణ బలిపీఠం అనేది ఒకటి ఉంది. ఆ సువర్ణ బలిపీఠము పైన ఏముంది? పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. దేంతో కలపటానికి? కొన్ని ధూప ద్రవ్యాలు, అంటే ధూపం అంటే పొగ. ఈ ధూప ద్రవ్యములు ఇచ్చినటువంటి సువర్ణ ధూపార్తి దేనితో కలుపుతున్నాడంట? పరిశుద్ధుల ప్రార్థనలతో కలుపుటకై అతనికి ఆ ధూప ద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధి చేరెను. హల్లెలూయా! ఏం కలిగిందంట? ఈ సువర్ణ ధూప ద్రవ్యముల యొక్క పొగ దేంతో కలిసిందంటే, పరిశుద్ధుల యొక్క ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి, ఏం చేసిందంట? దూత చేశాడు. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. హల్లెలూయా! హల్లెలూయా! దేనికి హల్లెలూయా అంటే, అక్కడ జరిగినటువంటి కార్యము చాలా గొప్ప కార్యం. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క ఆ ఘనత, బల ప్రభావములు ఎలాగున్నాయి అనేది మనం ఈ వాక్య భాగంలో స్పష్టంగా చూడొచ్చు ప్రియులారా. ఏమి చూస్తామంటే, దేవాతి దేవుడు సింహాసనం ఎదుట కూర్చొని ఆయన ఎదుట ఒక ధూపార్తి సువర్ణ బలిపీఠము పైన ఉన్నప్పుడు పరిశుద్ధుల ప్రార్థనలతో దేవుడు ఈ యొక్క ధూప ద్రవ్యములు కలిపినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, భూమి మీద పడవేయగా, ఏమి పడవేయగా? ధూప ద్రవ్యములు, సువర్ణ ధూపార్తి చేత పట్టుకున్నటువంటి ఆ ధూప ద్రవ్యములు ప్లస్ పరిశుద్ధుల యొక్క ప్రార్థన, ఈ 2 కలిసి భూమి మీదికి దేవుడిచ్చే సమాధానం ఏంటంటే, ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యపక్షంగా నేను మీకు స్పష్టంగా తెలియజేయాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే, నీవు, నేను, మనము కార్చేటువంటి కన్నీరు కానివ్వండి, మన సమస్యల నిమిత్తము కానివ్వండి, మన ఆరోగ్యము నిమిత్తము కానివ్వండి, మన అవసరతల నిమిత్తము కానివ్వండి, ఏదైనా ఒక విషయం మీద మనమందరము కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిన తర్వాత నీకు దేవుడిచ్చే సమాధానము చాలా శక్తివంతంగా ఉంటుంది. నీవు చేసినటువంటి ప్రార్థన, నీవు కార్చినటువంటి కన్నీరు దేవుడు సమాధానమిస్తే ఆ సమాధానము చాలా బలంగా ఉంటుంది. నువ్వు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ప్రార్థనలకు జవాబు అయ్యా అంటే ఊరకని ఇయ్యడు ఆయన. దేవుడే కనుక మనకు సమాధానం ఇస్తే గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి ప్రవక్తల యొక్క జీవితాల్లో, అపోస్తలుల యొక్క జీవితాల్లో. మన పూర్వీకులు పరిశుద్ధులు, నీతిమంతులుగా ఉండి వారు చేసినటువంటి ప్రార్థన శరీరానుసారంగా కానివ్వండి, ఆత్మీయానుసారంగా కానివ్వండి, ఏ విధంగానైనా దేవుడు కార్యం చేయదలుచుకుంటే భూమి కంపించినట్టుగా కొన్ని చూస్తాం మనం. వాక్య భాగంలో ఏముంది? ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. మనందరికీ తెలుసు ఏలియా గారి యొక్క జీవితంలో ఏం జరిగింది. 450 మంది బయలు ప్రవక్తలు, అస్తరోతు దేవతల యొక్క ప్రవక్తలు అందరూ కలిసి
బలిపీఠాలను అర్పించారు, అందరూ ప్రార్థన చేశారు. మీ దేవుళ్ళకు మీరు ప్రార్థన చేయండి, ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. అయితే ఇక్కడ మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, వాళ్ళు ప్రార్థనలు చేశారు, అలసిపోయారు, యాగాలు చేశారు, యజ్ఞాలు చేశారు, పూజలు చేశారు, శరీరాలను గాయపరుచుకున్నారు. వారి దేవుడు వారికి సమాధానం ఇచ్చాడా? ఆ కట్టెలు కాలిపోయినాయా? కాలిపోలేదు ప్రియులారా. కానీ తన సేవకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా ప్రార్థన చేయుచుండగానే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి గంధకమును కట్టెలను నీళ్ళతో తడిచినా కానీ బుగ్గి చేసేసాయి, మాడిపోయినాయి. అంటే దేవుడు తన సేవకులు పరిశుద్ధులు చేసినటువంటి ప్రార్థనకు సమాధానం ఇస్తే శక్తివంతమైనటువంటి సమాధానము దేవుడు దయచేస్తాడు. యెహోషువ ప్రార్థన చేయగా మనం పాట పాడతాం, ఏమాగిపోయినాయి? సూర్యచంద్రులు స్తంభించిపోయి ఆగిపోయినాయని మనం చూస్తాం. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు దేవుడు మోషే ప్రార్థన చేస్తే. మోషే ప్రార్థన చేస్తే బండ నుంచి నీరు వచ్చింది. సముద్రము పాయలుగా అయిపోయి ఆరిన నేలగా కనపడింది. అంటే దేవుడిచ్చేటువంటి సమాధానం ఎలాగుంటుందంటే ఒక శక్తివంతంగా మారుతుంది, బలము ప్రభావంతో కూడిందే ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తామంటే, అయ్యా నాకు సమాధానమే ప్రభువా, నాకు సమాధానమే అంటాడు. అయితే దేవుడు నీవు నేను అనుకున్న రీతిగా మనం అనుకున్న సమయంలో సమాధానం ఇవ్వడు, కానీ తగిన కాలములో ఆయన నీవు చేసినటువంటి ప్రార్థన సమాధానం ఇస్తే ఎలాగుంటుందంటే గొప్ప గొప్ప కార్యాలను మనము చూస్తాం. ఇక్కడ వాక్య భాగంలో చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది ఏమిటంటే, ఈ సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చినప్పుడు ఈ సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధుల అందరి ప్రార్థనలతో కలుపుటకై అతని బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను అతనికి. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కొన్నిసార్లు చాలా అనుమానాలు వస్తుంటాయి కొంతమందికి విశ్వాసులకు. ఎందుకు అంటే, అసలు నేను చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా లేదా? అసలు నా ప్రార్థన ఆయన ఆలకిస్తున్నా లేదా? నేను ఈ సమస్య గురించి, ఫలానా ఇబ్బంది గురించి, ఫలానా ఇరుకు గురించి నేను చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి, చాలా సంవత్సరాల నుంచి నేను సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను, కానీ అయినా నేను సమాధానం చూడలేకపోతున్నాను అని కొన్నిసార్లు మనము అనుమానంగా దేవుణ్ణి కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోలేటువంటి రోజులు లేకపోలేదు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనకు సెలవిచ్చేది ఏంటంటే, దేవుడు నీవు నేను అనగా పరిశుద్ధులు చేసేటువంటి ప్రార్థన నిర్లక్ష్యం చేసేటువంటి దేవుడు కానే కాదు. భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలతో పరలోకంలో ఉన్నటువంటి సువర్ణ ధూప ఆ పీఠము ఎదుట ఈ పరిశుద్ధుల ప్రార్థన చేరంగానే జరిగిన కార్యం ఏంటంటే, ఆ ప్రార్థనలు ఈ ధూపద్రవ్యములు కలిసి భూమి మీద వేయంగానే ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపం కలిగిందంట. రండి వాక్య భాగంలోనికి వెళ్దాం. అపోస్తల కార్యములు 4:31 చదవండి. ఈ మాట చాలా స్పష్టంగా ఉంటుంది. అపోస్తల యొక్క జీవితాలలో ఈ మాట చూడండి. 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. ఏం జరిగిందంట? అప్పుడు వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. భూమి కంపించిపోయిందంట. ప్రకటన గ్రంథంలో మనం ఏం చూసాం? ఉరుములు, మెరుపులు, ధ్వనులు, భూకంపం కలిగిందంట. ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తే వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. దేవుడు అంటే ఆ ప్రార్థనలకు జవాబిస్తే, దేవుడే గనక పరిశుద్ధుల ప్రార్థన ఆలకిస్తే అసాధారణమైనటువంటి క్రియలు మనం చూడగలుగుతాం, అద్భుతాలు చూస్తాం, ఆశ్చర్యకార్యములు చూస్తాం. మన ముందున్నటువంటి పూర్వీకులు చూశారు. మన ముందున్నటువంటి నీతిమంతులు, ప్రవక్తలు, అపోస్తలులు దేవుని యొక్క ప్రార్థనలో ఉన్న శక్తిని వారు అనుభవించారు. మన జీవితాల్లో కూడా ఇలాంటి కార్యాలు ఎన్నో మనం చూస్తామైతే మనం ఏమనుకుంటాం? ఇది నా శక్తి, నా బలము, ఏదో అదృష్టము కొద్దీ ఇలాగ జరిగింది, ఏదో
నేను చేసుకున్న పుణ్యమో మా పితరులు చేసుకున్న పుణ్యము, నీ పుణ్యము, నీ కార్యములు, నీ శక్తి, నా బలము, నా క్రియలు కాదు, నీ నీతి నా నీతి కాదు, కానీ కేవలము దేవుని యొక్క శక్తి ద్వారా మాత్రమే మనం ఆ క్రియలు చేయగలుగుతున్నాం. ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనిస్తే అపోస్తలులు చేయగా చూడండి, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. ఇలాంటి వాక్యాలు చాలా ఉన్నాయి. పౌలు శీలలో ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందని చూస్తాం. చెరసాల్లో భూమి యొక్క పునాదులు అదిరిపోయి, చెరసాల్లో విడిపోయి, వారికి కట్టినటువంటి ఆ గొలుసులు, ఆ బొండలు అవన్నీ ఊడిపోయి విడుదల పొందారు. చెరసాల యొక్క పునాదులు అదిరిపోయినాయి. ఇలాగ చూస్తే వాక్య భాగంలో దేవుడు మనకు ఒక సమాధానం ఇస్తే, నీ ప్రార్థనకు గనక జవాబు ఇయ్యదలిస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కూడా ఒక భూకంపం, అనగా దేవుడు కార్యం చేస్తే అది మన మంచికే జరుగుద్ది. దేవుడు శక్తి, ఆయన ప్రభావం గనక మన జీవితంలో కార్యం చేస్తే అది చాలా శక్తివంతంగా ఉంటుంది. నువ్వు సాధారణంగా ఒక ప్రార్థన చేస్తావు, నీ బాధ తట్టుకోలేక, నా బాధ తట్టుకోలేక ఒక కన్నీరు కారుస్తాం, ఏడుస్తాం, దేవుని దగ్గర మన విన్నపాలు చెప్పుకుంటాం, అయ్యా దయచేయి దయచేయి దయచేయని. అయితే నీవు చేసింది నార్మల్గా ఒక సాధారణమైన ప్రార్థనే, కానీ దేవుని దగ్గర నుంచి మనకు వచ్చేసరికి అది చాలా శక్తివంతంగా మారిపోతుంది. చివరిగా ఒక మాట చదువుకొని నేను ఈ వాక్య భాగాన్ని ముగిస్తాను. దానియేలు గ్రంథము చూడండి, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11 నుండి 14 వచనాలు చూసుకుంటే, అక్కడ దేవుని యొక్క దూత అయినటువంటి గాబ్రియేల్, మెసెంజర్ ఆఫ్ గాడ్ గాబ్రియేలు దానియేలుతో ఒక మాట అంటాడు. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. ఎక్కడి నుంచి? దేవుని యొద్ద నుండి. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పిన మాటలు తెలుసుకొనుమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడి తిని. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి. చాలు. దానియేలుతో దేవుని యొక్క దూత అయినటువంటి గాబ్రియేలు సెలవిస్తున్న మాట ఏమిటంటే, దానియేలు నీవు భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించావు కదా దేవునికి. ప్రభువా, ఈ పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో ఏం జరగబోతుంది నాకు తెలియజేయి అని నీవు తగ్గించుకొని నీ మనస్సును అప్పగించావు కదా. దేవుని ఎదుట నీవు తగ్గించుకున్న ఆ మొదటి దినము మొదలుకొని, మొదటి రోజే, ద వెరీ ఫస్ట్ డే నువ్వు చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. అయితే జరిగిన విషయం ఏంటంటే 13వ వచనంలో, పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. పారసీకుల రాజ్యాధిపతి అంటే సైతానుకు సాదృశ్యం. ఏం జరిగింది? పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలును ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. అయితే ఈ పారసీకుల రాజ్యాధిపతి దేవుడు నాకు ఒక మెసేజ్ని నీకు చెప్పటానికి నన్ను పంపించాడు. ఎప్పుడు? మొదటి దినమే నీవు ప్రార్థన చేసి నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి దేవుని యొక్క సమాధానం కోసం నువ్వు కనిపెట్టినటువంటి మొదటి దినమునే నీకు సమాధానం చెప్పమని దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు. అయితే ఈ సమాధానము నీ యొద్దకు చేరకుండా ఉండడానికి ఈ పారసీకుల రాజ్యాధిపతి నన్ను 21 రోజులు అడ్డగించాడయ్యా దానియేలు. అందుకే నీకు 21 రోజుల తర్వాత సమాధానం వచ్చింది. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు మనం చేసినటువంటి ప్రార్థన ఆలస్యం చేశాడని, సమాధానం ఇవ్వట్లేదని, ఆయన వినలేదేమోనని దేవుని యొక్క శక్తిని మనము అనుమానిస్తాం, సంకోచిస్తాం. కానీ నీవు చేసిన, నేను ప్రార్థన చేసిన దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా మన శరీరమును, మన దేహమును, మనస్సును, తలంపులను, ఆలోచనలను అన్నిటినీ
మన పూర్ణ హృదయంతో ఆయన అధికారమును ఒప్పుకొని ఒక విషయం గురించి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇవ్వడానికి వెంటనే తన దూతలను పంపిస్తాడు. అయితే ఆ సమాధానం మనకు చేరకుండా ఉండడానికి ఈ పారసీకుల యొక్క అధిపతి అడ్డగిస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే దానియేలు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడంటే భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి. అసలు భవిష్యత్తులో ఈ దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథం అంటే భవిష్యత్తు సంబంధించిన విషయాలు, రాబో ఉగ్రతలు, దేవుని యొక్క కార్యాలు, ఆయన రాకడ గురించి, పరలోక రాజ్యం గురించి, ప్రజలకు జరగబోవు సంభవింపవు శ్రమల గురించి, మంచి గురించి, చెడు గురించి అన్ని విషయాలు ఇక్కడ ఉంటాయి. అయితే వాటన్నిటిని తెలుసుకోవడానికి దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు వాటికి జవాబుగా దేవుడు తన దూతను పంపిస్తే ఈ పారసీకుల యొక్క అధిపతి 21 దినాలు అడ్డగిస్తున్నాడు. కాబట్టి కారణం ఏంటంటే కొన్నిసార్లు మనము బాధపడుతుంటాం, నా ప్రార్థన దేవుడు ఆలకించలేదు, నన్ను దేవుడు నిర్లక్ష్యం చేస్తున్నాడేమో, దేవుడు నన్ను తలంచుకోవట్లేదేమో, నన్ను మర్చిపోయాడేమో అనుకుంటాం. కానీ ఆయన వినకుండుటకు ఆయన చెవులు మందమో కాలేదు. ఆయన చూచుచున్న దేవుడు, ప్రార్థనలు ఆలకించే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడే ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మన పరిస్థితులను చూచే దేవుడు. సృష్టినే శూన్యములో కలుగజేసిన వాడికి నీ సమస్యలు నా సమస్యలు పెద్ద సమస్యలేం కాదు. ఎందుకు? ఆయన ప్రతి ఉదయమున దేశములో నమ్మకస్తులైన వారి కొరకు ఎదురు చూస్తున్నాడంట. కాబట్టి ప్రపంచంలో ఆయనకు మరుగైన స్థలం ఏదన్నా ఉందా? ఆయనకు మరుగైన సృష్టం ఏదన్నా ఉందా అంటే ఏది లేదు. కాబట్టి ఈ సృష్టిలో ఆయనకు మరుగైనది ఏది లేనప్పుడు నీ సమస్య కూడా మరుగున లేదు. నువ్వు చెప్తే తప్ప తెలుసుకునే పరిస్థితిలో దేవుడు లేడు. నువ్వు ప్రార్థన చేస్తే తప్ప తెలుసుకునే పరిస్థితిలో దేవుడు లేడు. అయితే నీవు చేసిన ప్రార్థనకు, నీవు కార్చిన కన్నీరుకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. అయితే మధ్యలో ఈ సమాధానం నీకు ఇస్తే ఏం జరుగుద్ది? సైతాన్ ఆలోచన ఏంటి? ఇప్పుడు దేవుడు నువ్వు ఒక సమస్య గురించి ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీకు జవాబు ఇచ్చాడు, నీకు అది నువ్వు ఆ జీవితంలో ఆ సమస్య పోయి నువ్వు ఆనందంగా సంతోషంగా సమాధానంగా ఉంటే నెక్స్ట్ నువ్వు చేసేది ఏంటిది? సువార్త ప్రకటిస్తావు, దేవుడు ప్రేమను ప్రకటిస్తావు, నిలబడి సాక్ష్యం చెప్తావు, దేవుడు పలానా కార్యం చేశాడు అంటాడు. నీ సాక్ష్యమని ఇంకొక నలుగురు బలపరచబడతారు, ఇంకొక నలుగురు సువార్తలోనికి రాబడతారు. ఈ కార్యమంతా జరగడానికి సైతానికి ఇష్టం ఉండదు. అందుకనే నీ జీవితంలో కొన్ని మేలులు జరగకపోవడానికి, కొన్ని సమస్యలకు పరిష్కరించకపోవడానికి, కొన్నిసార్లు దేవుడు చేయాలనుకున్న ఆ కార్యాలు జరగకుండా సైతానుడు అడ్డుపడుతున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్, తర్వాత ముగించుకుందాం. 21 దినములు నన్ను అడ్డగిస్తూనే ఉన్నాడు పారసీకుల రాజ్యాధిపతి అంటే, ఇప్పుడు మొదటి దినమునే దానియేలు యొక్క ప్రార్థనకు సమాధానం వచ్చింది. 21 దినములు కూడా దానియేలు ప్రార్థన ఆపలేదు. గమనించాలి, దానియేలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 1వ రోజు ఎలాగ చేశాడో 21వ రోజు కూడా అలాగే చేస్తున్నాడు. దేవునికి తెలుసు సమాధానం పంపించాడని, కానీ దానియేలుకు తెలియదు. 21 రోజులు కూడా కంటిన్యూగా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు దానియేలు. అయితే సమాధానం వచ్చేసరికి 21 రోజు పట్టింది. కాబట్టి మనం ఇక్కడ కూర్చున్న మనం ఎవరమైనా ఏ విషయం కోసమైనా, ఏ సమస్య కోసమైనా, ఏ ఇబ్బంది కోసమైనా, అది ఏ సమస్య అయినా సరే నువ్వు కన్నీరు కారుస్తున్నట్టయితే, ఒకవేళ నువ్వు దేవునికి నెలలుగా కావచ్చు, సంవత్సరాలుగా కావచ్చు ప్రార్థన చేస్తున్నట్టయితే వాటికి జవాబు దేవుడు ఇస్తాడని నమ్మి ఇచ్చేంత వరకు మనము ప్రార్థన ఆపకూడదు. ఎందుకంటే దానియేలుకే 21 రోజులు పడితే మరి మనకు. కాబట్టి కొన్ని సమస్యలకు పరిష్కారం రోజులలో కావచ్చు, కొన్ని ప్రార్థనలకు జవాబు నెలలు పట్టవచ్చు, కొన్ని సమాధానాలు రావడానికి సంవత్సరాలు పట్టవచ్చు. అయితే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనేది కాదు, కానీ మనం అడిగేది ఏదో ఆయన చిత్తము కాకపోవడమో, ఒకవేళ సమాధానం పంపించిన దానిని సైతానుడు అడ్డగించటమో ఏదో ఒకటి జరుగుతుంది. అయితే పైన మనం ఆత్మలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి నీవు నేను చేయాల్సింది ఏంటంటే ఆ సమాధానం వచ్చేంత వరకు, అది విడుదల వచ్చేంత వరకు, దేవుని సన్నిధిలో సమాధానం వచ్చిందన్న నిశ్చయిత మనకు జరిగేంత వరకు మనం ఏం చేయకూడదు? ప్రార్థన ఆపకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను చేస్తున్నది ఒక సాధారణమైన ప్రార్థన మాటలే, కానీ దేవుడిచ్చే సమాధానము చాలా శక్తివంతంగా ఉంటుంది. మన పూర్వీకులు ఆ శక్తిని పొందుకున్నారు, మన పితరులు ఆ శక్తిని పొందుకున్నారు. కాబట్టి ప్రార్థనలో శక్తి ఉందంటే ఏం శక్తి ఉంది? నీవు నేను చేసే ప్రార్థనలో శక్తి లేదు. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిన తర్వాత దేవుడిచ్చే సమాధానంలో శక్తి ఉంది.
కాబట్టి ఆ శక్తిని మనం చూడాలి. ఈ పారసీకుల రాజ్యాధిపతిని దేవుడు అడ్డుకోవాలంటే, ఒకవేళ దానియేలు ప్రార్థన చేసి సగములో ఆపి ఉంటే ఈ సమాధానాన్ని పొందుకుండేవాడో కాదో మనకు తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఏ విషయం కోసమైతే మనం చేస్తున్నామో దానిని విసుగక అలయక దేవుని సన్నిధిలో ఆ సమాధానం వచ్చేంత వరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ పారసీకుల రాజ్యాధిపతితో తన దూతల చేత జయము పొందుకున్న తర్వాత తగిన కాల సమయంలో మనకు సమాధానము దేవుడు దయచేయనుగాక. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిజమే నాయన, ఎన్నోసార్లు నీ మీద నేను బాధపడ్డాను. నా ప్రార్థన ఆలకిస్తున్నావా లేదా, నా సమస్యలు నువ్వు వింటున్నావా లేదా, నా పరిస్థితిని నువ్వు చూస్తున్నావా లేదా అని ఎన్నోసార్లు ప్రభువా నా మనసు నేను నొచ్చుకున్నాను. కానీ నువ్వు ప్రార్థనలు ఆలకించే దేవుడు, మా స్థితిగతులు మా పరిస్థితులు ఎరిగిన దేవుడు, మమ్మల్ని చూస్తున్న దేవుడు, మమ్మల్ని కాపాడుతున్న దేవుడు, ఎప్పటికైనా మమ్మల్ని రక్షించేది నీవే, మమ్మల్ని విమోచించేది నీవే, మమ్మల్ని కాపాడేది నీవే. కాబట్టి నాయన, దుష్టుడు ఏదైనా మా పట్ల నీవు కార్యము చేయకుండా ఒకవేళ అడ్డగిస్తున్నట్టయితే వాడి మీద జయమును అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు వాక్యాన్ని ప్రభువా నాయన మీరు నడిపించటానికి, బోధించటానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు. విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేసి ముద్ర వేసి అభివృద్ధి చేయండి. దుష్టుడైన అపవాది ఎక్కడ ఎత్తుకొని పోనీయకుండా మా హృదయాల్లో భద్రపరచమని, కొద్ది ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.